మేము మాత్రం అసలు ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాము. ఈవెన్ బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసేంత కంటెంట్ ఉన్న మూవీ ఇది. అలాంటి నేను కూడా రికార్డులను చెప్పుకోవాలి కదా, యాజ్ ఎ ఫ్యాన్ గా నేను కూడా రికార్డు చెప్పుకోవాలి కదా. మన పుష్ప 2 వాళ్ళు ఎంత కామెంట్ చేసిళ్ళు, పవన్ కళ్యాణ్ మీద ఎంత కామెంట్ చేసిళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు వాళ్ళందరూ, వాళ్ళు జగన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారి మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం ఇట్లా ఏంటి కామెంట్ చేసిళ్ళు, అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసిళ్ళు. అసలు మీ వానికి దమ్ముందా అన్నట్టుగా మాట్లాడిళ్ళు. వల్ల పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, జోక్ కామెడీ చేస్తున్నారు. ఈ సినిమా పైన ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా పైన కామెడీ చేస్తున్నారంటే అసలు మేము తట్టుకోలేకపోతున్నాం బ్రో. ఇందులో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఓజీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందా లేదా, రిలీజ్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది, రిలీజ్ కాకపోతే ఎంత కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ స్టార్ట్ చేసి 4 days అయితే అవుతుంది. 4 days లో సక్సెస్ఫుల్ గా 21 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మొదటిసారి నా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ ఓజీ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడం లేదు. ఎందుకనంటే ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు మన బుక్ మై షో కనుక ఓపెన్ చేస్తే దాంట్లో టికెట్ బుక్ చేయడానికి వెళ్తే అందులో ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు తమిళ్ ఆర్ హిందీలో రిలీజ్ కావడం లేదు ఈ 25th కి. అంటే ఓన్లీ రీజనల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. మిగతా ఓవర్సీస్ లో కూడా తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. మేబీ హిట్ అయిన తర్వాత హిందీలో బ్లాక్ బస్టర్, ఒకవేళ తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1 week లో 2 weeks లోనో మనకి హిందీలో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ చేసిండు కాబట్టి. ఇంకా తమిళ్ గురించి మనకి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేదు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. హిందీ అగర్ ప్రింట్ రెడీ కానప్పుడు అసలు రిలీజ్ చేయడమే బక్వాస్. యాక్చువల్గా దీన్ని కొంచెం లేట్ గా డిలేగా, మామూలుగా మనకి దసరా ఇప్పుడు October 2nd కి వస్తుంది కాబట్టి కాంతారా చాప్టర్ 1 దాని తర్వాతను ఒక 2 weeks తర్వాత రిలీజ్ చేస్తే బాగుండేమో. మొత్తం పాన్ ఇండియా లెవెల్లో తయారు చేసుకుని ఇంత మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో నువ్వు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఆల్రెడీ నేను ఒక భక్తుని కాబట్టి నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఈ మాట చెప్పాలని కూడా మాట రావట్లేదు. తర్వాత ఈ సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓన్లీ తెలుగులోనే మనం రిలీజ్ కనుక చేస్తే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ ఎంత రావచ్చు అని దాని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఓన్లీ టోటల్ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు నిన్నటి వరకు మనకి తెలిసిన వివరాల ప్రకారం అయితే $2 million అయితే మనకి అడ్వాన్స్ బుకింగ్ లో వచ్చినాయి. $2 million అంటే $1 million అంటే 8.5 CR, $2 million అంటే మామూలుగా మనకి 17 CR. మేబీ 2 days లలో మళ్ళీ ఇంకో $2 million వరకు కలెక్ట్ చేయొచ్చు అడ్వాన్స్ బుకింగ్ లో. టోటల్ 35 CR అడ్వాన్స్ బుకింగ్ లో చెప్తున్నాను. మళ్ళీ సినిమా కనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ టాక్ ఎట్లాగో వస్తుంది. ఎందుకంటే మన ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది సుజిత్ ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చిన దాని గురించి. తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి టోటల్ లాంగ్ రన్ లో $20 million వరకు కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. $20 million అంటే 170 CR ఓకే. తర్వాత మన ఇండియా నుండి చూస్తే ఇండియాలో మామూలుగా తెలుగులోనే రిలీజ్ చేస్తే తెలుగు లాంగ్వేజెస్ లోనే ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఆల్మోస్ట్ ఒక 250 CR వరకు గ్రాస్ కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. 250 CR ప్లస్ అది 170 ప్లస్ 200 అనుకున్నా కానీ టోటల్ 400 CR వరకు వెళ్తుంది. 400 CR ఈ రోజున మామూలుగా చిన్న సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయి. హనుమాన్, అప్పుడు వచ్చిన హనుమాన్, తర్వాత అంతకుముందు 1 years బ్యాక్ వచ్చినటువంటి కాంతారా, 2 years బ్యాక్ వచ్చినటువంటి కాంతారా 1 అది 15 CR పెట్టి 450 CR వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు దీనికి ఓజీ మూవీ కోసం 250 CR పెట్టేసి నువ్వు 400 CR బ్లాక్ బస్టర్ టాక్ వస్తే లాభం లేదు, ఏం ఫైదా లేదు. కాబట్టి దాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయండి ప్లీజ్ మేకర్స్. కొంచెం డిలే అయినా కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే రికార్డులన్నీ తుడుచుకోపోతాయి ఈ కంటెంట్ తోని. అసలు ఆ మేకింగ్, ఏంటి స్టైలిష్ లుక్, ఇవన్నీ చూసుకుంటే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చూసుకుంటే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిన సినిమాని ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తే చాలా బేకార్గా ఉంటది. తర్వాత ఇక వాళ్ళ ఇష్టం ఏం చేస్తారో ఏమో. నార్మల్ గా చెప్తున్నాం, మామూలుగా 2 years అవుతుంది సినిమా స్టార్ట్ చేసి. 2 years అయినప్పుడు 2 years నుండి ఫ్యాన్స్ వెయిట్ చేసినప్పుడు ఇంకో 15 days 20 days వెయిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం భయ్. నువ్వు మంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి అంత హడావిడిగా రిలీజ్ చేసే అవసరం లేదు. ట్రైలర్ కూడా అది ఏంటి ఏదో హడావిడిగా మేము ఇట్లా ట్రైలర్ రెడీ కాలేదు ఇట్లా రిలీజ్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి అనుకోకుండా చెప్పకుండా నువ్వు రిలీజ్ చేసి తర్వాత హిందీలో కూడా వేరే టైం రిలీజ్ చేసి అసలు దాంట్లో యూట్యూబ్ లోనే మనం అసలు రికార్డు కొట్టేస్తాము ఫ్యాన్స్ అందరం అనుకుంటుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా రిలీజ్ చేసేసి ఎవరికి తెలియదు కూడా రిలీజ్ చేసేసి అంత నార్మల్ గా అసలు ఫ్యాన్స్ అయితే ఘోరంగా డిసప్పాయింట్ చేసేసి ఒక్కొక్కరు లక్షలలో పెట్టి టికెట్ కొంటున్నారు భయ్. మాలో వేలంపాటల్లో మీరు చేసే పని ఏముంది, ఏం అసలు డిసప్పాయింట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేయండి, మంచి
అన్నిట్లలో రెడీ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో 5 లాంగ్వేజ్ 7 లాంగ్వేజ్ చిన్న చిన్న సినిమాలు కాంతారా ఇప్పుడు 7 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. అలానే ఒక 5 లాంగ్వేజెస్ లో 7 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని రికార్డ్స్ తుడుచుకోపోతాయి. ఈవెన్ బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసేంత కంటెంట్ ఉన్న మూవీ ఇది. అలాంటి మూవీని తీసుకొచ్చేసి ఒక తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తే ఏం లాభం చెప్పండి. మీ మాత్రం అసలు ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాము. మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, జోక్ కామెడీ చేస్తున్నారు. ఈ సినిమా పైన ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా పైన కామెడీ చేస్తున్నారంటే అసలు మేము తట్టుకోలేకపోతున్నాం బ్రో. ఇందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా 100% మీరు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. 2 days ఆగినా పర్లేదు, 1 week ఆగినా పర్లేదు, 2 days ఆగినా పర్లేదు, మేము వెయిట్ చేస్తాము. కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయండి ప్లీజ్. నేను తెలుగులో చూస్తాను, నేను సాటిస్ఫాక్షన్ అవుతాను. కానీ నాకు తెలుగులో చూడడం వల్ల నాకు ఎంత హ్యాపీగా ఉంటాను. నేను కూడా రికార్డులను చెప్పుకోవాలి కదా, యాజ్ ఎ ఫ్యాన్ గా నేను కూడా రికార్డు చెప్పుకోవాలి కదా. మన పుష్ప 2 వాళ్ళు ఎంత కామెంట్ చేసిళ్ళు, పవన్ కళ్యాణ్ మీద ఎంత కామెంట్ చేసిళ్ళు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు వాళ్ళందరూ, వాళ్ళు జగన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారి మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం ఇట్లా కామెంట్ చేసిళ్ళు, అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసిళ్ళు. అసలు మీ వాడికి దమ్ముందా అన్నట్టుగా మాట్లాడిళ్ళు. ఇంత మంచి దమ్మున్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయండి బై. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే అసలు చెప్పలేము. మేము వెయిట్ చేస్తాము, ఇంకో 1 month కాదు 2 months కానీ ఇంకా వెయిట్ చేస్తాము. కానీ పాన్ ఇండియా లెవెల్లో హిందీ బెల్ట్ లో కనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా 1000 CR ఓన్లీ హిందీ బెల్ట్ లోనే వస్తుంది. అలాంటప్పుడు మీరు హిందీలో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? హిందీ ఇస్ మెయిన్. ఇండియాలో పుష్ప 2 ఎక్కడ కలెక్ట్ చేసింది? మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయలేదు, అది హిందీలోనే బాగా కలెక్ట్ చేసింది. అది ఆల్మోస్ట్ ఒక 1000 CR హిందీలోనే కలెక్ట్ చేసింది. మిగతా అన్ని లాంగ్వేజ్లు కలుపుకొని ఒక 800 CR కలెక్ట్ చేసింది. కాబట్టి హిందీలో కంపల్సరీ రిలీజ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతాది మేకర్ పైన వదిలిపెడుతున్నాము. థ్యాంక్ యూ.